బిర్యానీ, చికెన్, పప్పు, ఇది చికెన్ కర్రీ, ఇది స్వీట్, కేసరి, పెరుగు, అన్నం, వైట్ రైస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎన్ని ఐటమ్స్ తోనైతే ఈరోజు మార్నింగ్ నుంచి చేశాను నేను. చెప్పడం మర్చిపోయా. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం చూడండి. మీకు ఈ వీడియోలో ఇవాళ ఏం జరిగినాయో అవి కూడా తెలుస్తుంది. ఈ ఋతు ఏం చేసిందో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, పోదాం. రెండు దేశకు అడుగుతున్నా ఆడపిల్లలు మమ్మల్ని అడిగినారు. ఇద్దరు కడుక్కొని వచ్చారు. కొత్తదేనా ఇది కూడా? ఉందిలే. పడతాయి. వద్దులే, సరిపోతాయి అట్లనే. కనపడుతుంది, సగమే పడుతుంది కొంచెం. పడుతుంది కానీ
పక్కన పిల్లలతో పనిపడి కంపెనీ పిల్లలతో కొబ్బరికాయ చదువుతూ పెట్టి ఆ ప్రేయర్ అయిపోయింది. సరేనా? అసలు ఈరోజు లేచిన కాడ నుండి 4:30 దాకా నేను అసలు ఏం పనులు చేసా ఏందో మీరు కూడా చూడండి. ఎందుకు నేను అసలు ఇవాళ ఇంత పని ఎందుకు చేశాను అంటారా? మా ఇంట్లో ప్రేయర్ పెట్టించాం. ఎందుకంటే మా మామయ్య సంవత్సరికం, అందుకే ప్రేయర్ పెట్టించాం. అంటే 10వ సంవత్సరం తగిలింది. బావని అడిగితే పెట్టించు, ప్రేయర్ పెట్టించు, భోజనాలు కూడా పెడదాం అని చెప్పిండు. ఓకే అని నేను అన్నాను. అన్న తర్వాత మార్నింగ్ లేచి ఆ ఇల్లు ఊక్కొని బొచ్చల ఈ గిన్నెలన్నీ రుద్దుకుంటున్నాను. గిన్నెలు రుద్దిన తర్వాత ఏం చేస్తానో కూడా మీకు చెప్తాను. అసలు ఏదైనా మన ఇంట్లో పని ఉందంటే ఆ రోజే అసలు ఎంత లేట్ అయిద్దో, పని కాదు, పిల్లలు ఇసుకిస్తారు, దవదవ చేసుకోలేము, చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఇవన్నీ గిన్నెలు అయితే చెప్పాలంటే ఈరోజే చాలా పడ్డాయి. పనిలో పని అన్నట్టు ఈరోజే చాలా గిన్నెలు పడ్డాయి. రోజు కొన్నే పడతాయి, ఈరోజు చాలా పడ్డాయి. ఇవన్నీ అయితే దవదవ అయితే రుద్దేస్తాను. బయట అంతా వాకిలంతా అయితే ఊడ్చాను. ఈ మధ్యనైతే అంటే మా ఇంటి పక్కన వాళ్ళు ఊడ్చి చల్లుతున్నారని నేనైతే ఊడ్చి చల్లట్లా ఇంటి ముందే ఊకేస్తున్నాను. అంటే నెలకొక్కల లెక్క మేము ఊగుతాము. ఇప్పుడైతే అక్క వాళ్ళైతే ఊకేస్తున్నారు. దవదవ ఈ గిన్నెలు కడిగేసి వంట చేయాలి. ప్రేయర్ ఉంది. వంట చేయాలంటే చాలా ఉంటుంది. అంటే మనం ఈ కూరగాయలు కట్ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదా. దవదవ చకచక అయితే అత్తయ్య నేనైతే చేసేద్దాము. అత్తయ్య ఇప్పుడే ఇవన్నీ బయటికి తీసుకొచ్చి పెడుతుంది. నాయి కూడా రుద్దటం అయిపోతున్నాయి. నేనే అన్న ఇంకేమన్నా ఉంటే తీసుకొనిరా, లేట్ అయిపోతుంది, దవదవ గడుగుదామంటే ఇక తీసుకొని అయితే వచ్చింది. మా ఇంట్లో ఎప్పుడైనా ప్రేయర్ పెట్టినా కానీ కంపల్సరీ పెందలాడే లేస్తాము. ఎందుకంటే 11 స్టార్ట్ చేస్తాడు అయ్యగారు. అందుకే పెందలాడు లేచి పనులు చేసుకుంటాం. పిల్లలతో కొంచెం అటో ఇటో లేట్ అవుతుంది, కానీ ఎప్పుడైనా ప్రేయర్ అంటే లేట్ కాకోకుండా పిల్లల్ని స్నానం చేయమని చెప్పి నేను దవదవ అయితే చేస్తాను. ఈరోజు సంవత్సరికం అని చెప్పాను కదా మా మామయ్యది. మా మామయ్య గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఉంటుంది కదా మనసులో, మనం ఇది చెప్తే బాగు, ఇలా చెప్పాలి, మామయ్య ఏం చేసింది ఏంటన్నది కూడా చెప్పాలని ఉంటుంది కదా. అలానే నా మనసులో కూడా ఉంది. నేనేం చెప్తాను అంటే ఈరోజు మా మామయ్య గారి గురించి చెప్పాలంటే ఒకటైతే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంది. అది ఏంటంటారా? అది కూడా మీకు ఇప్పుడైతే మీతో చెప్తాను. మా మామయ్య గారు ఫస్ట్లో మా పెళ్ళైన కొత్తలోనైతే, అంటే మా మామయ్యకి 4 పిల్లలు. 4లో 2 మగ పిల్లగాళ్ళు, 2 ఆడపిల్లగాళ్ళు. మా ఆడబిడ్డకి, మా చిన్న ఆడబిడ్డకి అయితే పెళ్ళైన తర్వాత అప్పులు అయినాయి అని మా ఖమ్మం అయితే వచ్చేసారు. ఖమ్మంలో వాచ్మెన్కి ఉండి రిక్షా దొక్కుకుంటా, బేరాలు చేసుకుంటా, కొబ్బరి బాండాలు అమ్ముకుంటా, ప్రతి పని చేసుకుంటా చాలా అంటే చాలా కష్టపడ్డారు. కష్టపడి ఆ అప్పులన్నీ అయితే వాళ్ళు తీర్చుకున్నారు. మా మామయ్య అప్పులు ఏమంటారు, అప్పులు చేసిన తర్వాత తినేదాకైనా ఉండాలి అంటారు కదా. అంత అదృష్టం అయితే మా మామయ్యకి లేరు. మా మామయ్య మా పెళ్ళైన కొత్తలోనైతే ఒక మాట చెప్పిండు. మా బావతో చెప్తే నేను విన్నాను. ఏం మాట అంటే, ఎప్పుడైనా భార్య ఒక టైంలోనే భార్య, మిగతా అప్పుడు తల్లిలాగా చూసుకోవాలి అని చెప్పిండు. ఈ మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే అస్సలు మర్చిపోము ఈ మాట. ఎందుకని ఎవరైనా ఇప్పుడు మామలు ఎవరైనా ఆ మాట చెప్పరు, కానీ మా మామయ్య ఈ మాట చెప్పినప్పుడు నేను చాలా సంతోషించిన. ఎప్పుడైనా అంటాడు కదా, పిల్లనే నువ్వేదైనా అంటే నేను అస్సలు ఊకోను, నువ్వేమనొద్దు, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తా ఉంటాడు. నన్ను ఉన్న సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో కూడా, మా పెళ్ళైన సంవత్సరం దాకా మా మామయ్య ఉండు. ఆ సంవత్సరంలో కూడా నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుండు. ఒక తండ్రిలాగా చూసుకుండు. చెప్పాలంటే అంత ప్రేమగా చూసుకునేది. ఏ విషయంలో చిన్న గొడవ జరిగిన, చిన్న మాట అన్నా కానీ అట్లనే గద్దిచ్చేది. నువ్వు అనొద్దు, అట్లా అనొద్దు, మంచిగా చూసుకోవాలి అని చెప్పేది. నా భార్య ఎప్పుడైనా నీ భార్యని ఒక మాట అనొద్దు, మంచిగా ప్రేమతో చూసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలని ఏ విషయంలోనైనా జాగ్రత్త చెప్తూ ఉంటాడు. మా ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తాడు. నేను ఇంకో విషయంలో ఏం మెచ్చుకుంటానంటే, ఎప్పుడైనా మేము లేటుగా లేస్తే మా మామయ్య 4కే లేస్తాడు. 4కి లేచి
మా బావని అంటాడు కదా, ఇప్పుడు 6 అవుతుంది, నువ్వు ఇంత మట్టికి లేగల, 5 అవుతుంది, నువ్వు ఇంత మట్టికి లేగలేదు, నువ్వు ఎప్పుడు పిల్లల కాడికి వెళ్తావు, నువ్వు మేస్త్రివి, నువ్వు ముందే వెళ్ళాలి, నువ్వు ముందెళ్ళి వాళ్ళని చూసుకోవాలి అని చెప్తా ఉండేవాడు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఎందుకంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు మనల్ని ఎందుకు లేపుతూ ఉంటారు, మంచి విషయం కోసమే వాళ్ళు లేపుతూ ఉంటారు. మనం ఆ విషయంలో మనం బాధపడతాం, కానీ ఒక విధంగా ఆలోచించుకుంటే వాళ్ళు మన మంచి కోరే మనకి చెప్తూ ఉంటారు. ఈ విషయం అనే కాదు, ఏ విషయంలోనైనా కానీ మా మామయ్య ఏదైనా కానీ జాగ్రత్తగా చెప్తూ ఉంటాడు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు నేను నా పెళ్ళైన సంవత్సరంలో మా మామయ్య ఉండు, ఆ సంవత్సరంలో నేను చాలా అంటే చాలా గమనించిన. ఏ విషయమైనా కానీ ఎట్లా చేస్తాడు, ఎట్లా ఉంటాడు అన్నది కూడా నేను గమనించిన. ప్రతి విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉంటాడు. అంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా మామయ్య కన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మస్తు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు. అసలు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా కానీ గౌరవంతో మంచిగా చెప్తాడు. అంటే అది ఇది అనుకోకుండా మంచిగా ఏంటండి సారు అని మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు కూడా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. ఎందుకో కుటుంబరావు చాలా మంచోడు, చాలా బాగుంటాడు, మంచిగా మాట్లాడతాడు, పని చేసినా కానీ నమ్మకంగా చేస్తాడు. ఏదైనా పని అప్పచెబితే భలే చేస్తాడు. అసలు ఎంత నమ్మకంగా. మా నాన్న గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పితే సరిపోదబ్బా. ఎందుకంటే మా నాన్న అందరికీ మేలు చేసిండు. అంటే మా నాన్న దగ్గర తిన్నోళ్ళే కానీ తిననోళ్ళు లేరు. మా సర్కిల్లో మా వాళ్ళ దగ్గర నుంచి అయినా బయట వాళ్ళ దగ్గర నుంచి అయినా మా నాన్న రిక్షా దొక్కేటప్పుడు కూడా రిక్షా దొక్కి బియ్యం ఉన్నా కానీ మా ఇంటికి వచ్చి బియ్యం తీసుకుని మా దగ్గర తిన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ మా పరిస్థితి బాగలేక మేము కమ్మ వచ్చి బతుకుతుంటే మమ్మల్ని చూసి ఏలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఒకరికి సాయం చేస్తే తిరిగి ఆ సాయం మనకి మళ్ళీ మన పిల్లలకి వచ్చిందని అంటారు. అది నిజమే అబ్బా. ఎప్పుడైనా సరే నలుగురు మంచి చేయాలి, అదే మన పిల్లలకు కూడా ఆదుకుంటుంది. ఖచ్చితంగా మా నాన్న మంచి చేసింది కాబట్టి ఎన్నో విపత్తుల పరిస్థితుల్లో కూడా మేము ఎన్నోసార్లు బండి నుంచి కింద పడ్డా కూడా కానీ ఏమీ అపాయం జరగలేదు. అదంతా మా నాన్న క్రియేటివిటీ, మా నాన్న చేసిన పుణ్యం వల్ల మేము ఇంకా ఇలా ఉన్నాము. దేవుడి ఇంతవరకు అయితే హ్యాపీగా బతుకుతున్నాం. అబ్బా రూతో అయితే బిర్యానీ చేస్తుంది, తను మాట్లాడుతుంట. మా మామయ్యకి ప్రతి సంవత్సరం మేమైతే ఎట్లా ప్రార్థన పెట్టించుకొని అయితే సంవత్సరికం చేస్తాము. ఇక్కడైతే నేను బిర్యానీ చేస్తున్నాను. ఇవాళైతే బిర్యానీ చేయాలి, ఎగ్ బిర్యానీ అనుకున్నాను, కానీ దీంట్లో ఇంకొక ఐటెం కూడా వేసాను. అంటే బఠానీలు వేసాను. ఎప్పుడు నేను ఫస్ట్ టైం బఠానీలు వేయటం, ఎప్పుడు బఠానీలు చేయలేదు, కానీ బఠానీలు చేస్తే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. క్యారెట్ వేసాను, దీంట్లో ఆలుగడ్డలు వేసాను, టమాటాలు, బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసి మంచిగా చేస్తున్నాను. ఈ కొత్త గిన్నె మొన్న ఒకరోజు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, చర్చికి వెళ్ళొచ్చి. అందుకే ఈరోజు దీంట్లోనైతే నేను చేసి చూపిస్తున్నాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మనం ఈ అన్నం వండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఎసరా చూసి పెట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా లేకోకుండా పొడి పొల్లాడిద్ది. ఇక్కడైతే నాకు ఈ అన్నం దింపడానికి బరువు అవుతుందని అత్తయ్య దింపుదురా అంటే మా అత్తయ్య అయితే వచ్చింది, అన్నాన్ని అయితే దింపుతున్నాను. అన్నం చూడటానికి ఎంత బాగుందో, అట్లా చూస్తుంటేనే అన్నం చాలా తినాలి అన్న ఆతృత అయితే అనిపిస్తుంది నాకు, అంత బాగుంది. ఇది ఇవాళైతే అసలు అనుకోకుండా టేస్ట్ కూడా బాగా కుదిరింది. మా బావ కూడా బాగుంది, మంచిగా చేసినాం. అసలు దీంట్లో ఏంది అసలు ఇవాళ స్పెషల్ ఏంటి అంటే వాడి దూతలు చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పుకొని కొంతమంది మీద పనిచేస్తా ఉంటాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చనిపోయినటువంటి వారు ఈ లోకంలో వాళ్ళు ఏమీ చేయరు, కానీ మరణించిన తర్వాత వాళ్ళకు ఒకే ఒక పని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఒకే ఒక పని తప్ప ఈ భూమి మీద జరిగే వాటితో దేనికి కూడా వాళ్ళకు పొత్తు లేదు.
ఈ భూమి మీద జరిగే వాటిలో దేనికి కూడా వాళ్ళకి వంతు లేదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్ యొక్క విధానం, వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత భూమి మీద జరిగే దేనితో కూడా మరణించిన ఆ వ్యక్తికి సంబంధము లేదు. స్తోత్రాలు. చూడండి, ఆది కాండంలో 4వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడినా అని. కావలివాడనా అని. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. నేల నుండి మొరపెట్టుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలుసు, ఆదాము వాళ్ళ పిల్లలు కయ్యను, హేబెలు.